ఇదిగోండి, ఇది 2 టీ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి, మన సెకండ్ రెసిపీ. దీంట్లో వాటర్ పోసేస్తున్నాను నిండుగా. దీన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్ వేడి నీళ్ళల్లో వేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత వేడి చేస్తే మనకి చిక్కగా అవుతుంది. దీన్ని నేను పోసేస్తున్నా గిన్నెలోకి. ఇంకా వాటర్ కూడా యాడ్ చేస్తున్నా, వేడి చేస్తున్నా, సిమ్ చేసేస్తున్నా. నేను దగ్గర పడిపోతుంది. ఇంకోండి ఒక 2-3 మినిట్స్. మీకు ఒకవేళ ఇంకా పల్చగా కావాలనిపిస్తే ఇట్లా నీళ్ళు పోసుకుంటూ ఉండండి చాలు. దట్స్ ఆల్ అండి. 4 to 5 మినిట్స్ ఉడికితే ఇట్లా మంచిగా ఉడుకుతుంది రాగి జావా. ఇప్పుడు నేను పక్కకు పెట్టేస్తున్నా. ఈలోపు కొంచెం పోపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కాగింది. ఇదిగోండి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర ఒకటి, ఇంగువ ఒకటి లేకపోతే రాగి పిండి అంత ఈజీగా అందరికీ అరగదు. గుమగుమ. అండ్ దెన్ దాంట్లో ఈ అల్లం, చిన్న అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం అన్నీ, కొత్తిమీర, అండ్ ఫైనల్లీ ఉల్లిగడ్డ. ఇది పెద్దగా ఉడకాల్సిన అవసరం 1% కూడా లేదు. జస్ట్ ఆ స్మెల్ కోసం అంతే. పక్కకు తీసేస్తున్నా వెంటనే ఇమ్మీడియట్గా. చిక్కబడుతుంది చూసారా. ఇప్పుడు మీరు నీళ్ళు కలుపుకోండి మీకు కావాల్సినంత. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని ఇట్లాగా మెత్తగా చేసుకోండి. కట్టేసిన తర్వాత ఇప్పుడు పెరిగేసేసాను, కలుపుకున్నాను. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కలుపుకున్నాను. ఇందాక మనం చల్వ మజ్జిగ చేసాం చూసారా, దాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. అయిపోయింది. అసలు ఇది అద్భుతమైన ఫుడ్ అండి. మధ్యాహ్నం లంచ్ లేకపోయినా కూడా పర్వాలేదు, తాగేసి బతికేయచ్చు. ఫుల్ వీడియో శైలాస్ కిచెన్లో ఉంది, చూడటం మర్చిపోకండి.